విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ హబ్ రావడంతో ఇటు సైడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక కీలక పరిణామం అని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడ విశాఖలో గూగుల్ హబ్ సెంటర్కి సంబంధించి ఇక్కడికి రావడానికి కేంద్రం చేసిన కృషి తెలపడానికి మనతో బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక ఉన్నారు. మేడం, విశాఖలో ఏఐ హబ్ గూగుల్కి సంబంధించి రావడానికి మీ పాత్ర ఎంతవరకు ఉంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మొన్ననే మనందరం కూడా చూసాము, ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి అని చెప్పి ఒక కార్యక్రమం గూగుల్ వాళ్ళు ఏర్పాటు చేయటం. ఆ సందర్భంగా భారతదేశంలో అంటే మొట్టమొదటిగా అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంటు ఈ యొక్క భారతదేశంలో, అది కూడా విశాఖపట్నంలో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే దీనికి వెనుక ఏమంటే, ప్యారిస్లో ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ జరిగింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ప్యారిస్లో ఉండటం, అదే సందర్భంలో సుందర్ పిచాయ్ CEO ఆఫ్ గూగుల్ కూడా ప్యారిస్ రావటం, అక్కడ ప్రధానమంత్రి గారితో చర్చలు జరిపినటువంటి సందర్భంలో అప్పుడు చెప్పటం, మన దేశంలో ఉన్నటువంటి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఈ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో, డిజిటల్ రెవల్యూషన్ ఏదైతే భారతదేశంలో జరుగుతూ ఉందో, మనం వికసిత్ భారత్ 2047 ఏదైతే చెప్తా ఉన్నామో, ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే మనం సాధించాలి, అన్నీ కూడా భారతదేశంలోనే సాధ్యమైనంత వరకు ఇక్కడికి కావలసినటువంటి అన్ని ఉత్పత్తులని ఇక్కడ తయారు చేయటమే కాదు, మనము ప్రపంచానికి, భారతదేశం ప్రపంచానికి ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటిది కూడా డిస్కస్ చేయటం. ముఖ్యంగా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో, ఇక్కడికి రావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రేపు క్వాంటమ్ హబ్ ఏదైతే ఇక్కడ మన భారతదేశంలో రావాలని కోరుకుంటున్నామో, దానికి ఉన్నటువంటి అన్ని ఆపర్చునిటీస్ గురించి ఒక చర్చలు చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మన గత కొన్ని సంవత్సరాలుగా మనం ఒక డిజిటల్ పాలసీ, ఎందుకంటే ఇది ఒక మన నిర్మలా సీతారామన్ గారు మన భారతదేశానికి కావాల్సినటువంటి డిజిటల్ పాలసీని, ఒక నేషనల్ మిషన్ ఫర్ ఏఐ సెంటర్స్ అనేటువంటిది ఒక పాలసీ తయారు చేయటం జరిగింది. అంటే ఇది రావాలి అంటే, సపోజ్ విశాఖపట్నంలో ఈవేళ ఒక ఏఐ హబ్ రావాలి అంటే, అక్కడ మనం అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కావాలి. అంటే దాదాపు దేశంలో 26 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ జరగాలి. ఎందుకంటే ఇతర దేశాలతో కూడా మనం అంతర్జాతీయ సముద్ర జలాలని మనము వాడుతున్నప్పుడు ఆ దేశాలతో కూడా మనం చర్చించవలసి ఉంటుంది, పాలసీ చేయవలసి ఉంటుంది. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి వారికి ఒక ఇన్సెంటివ్స్ కూడా మనం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఒక పాలసీని, ఒక ఇన్సెంటివ్స్ అన్నిటినీ కూడా ప్రకటించి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. అటువంటి సమయంలోనే ఏదైనా ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏమంటే, ఒక నేషనల్ పాలసీ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎలా అందిపుచ్చుకుంటాయి అనేటువంటిది ఇంపార్టెంట్. ఉదాహరణకి జిఎస్టీ దేశవ్యాప్తంగా ఒక పాలసీ అయితే, ఆంధ్రప్రదేశ్లో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అన్నాము. అలాగే మనం అంతర్జాతీయ యోగా డే అనేటువంటిది మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రకటించారో, ఐక్యరాజ్య సమితి దాన్ని యాక్సెప్ట్ చేసి June 21 ఏదైతే అనౌన్స్ చేశారో, దాన్ని మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి చాలా విస్తృతంగా, అంటే భారతదేశం ఒక రికార్డు స్థాయిలో మనం గిన్నిస్ బుక్ రికార్డు కూడా అది చేయటం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా రావటం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక కేంద్రము ఒక పాలసీ ఇచ్చినప్పుడు, ఒక జాతీయ విధానాన్ని ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొయాక్టివ్గా ఉండి దాన్ని అందిపుచ్చుకున్నట్లయితే ఆ రాష్ట్రాలకు ఇటువంటి అన్నీ కూడా వస్తాయి. అందుకే అదే సమయంలో ఎప్పుడైతే జాతీయ విధానాన్ని ప్రకటించారో, నరేంద్ర మోడీ గారితో సుందర్ పిచాయ్ డిస్కషన్స్ జరిపారో, వెంటనే మన రాష్ట్రం నుంచి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ యొక్క విధానాన్ని మరింత త్వరితగతిన వారు తీసుకోవటం, దానికి కావలసినటువంటి స్టేట్ గవర్నమెంట్ నుండి ఇవ్వవలసినటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇవ్వటం, ల్యాండ్ కానీ, అలాగే ఇది క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటున్నాం, అంటే విండ్ కానీ, సోలార్ కానీ, వారికి కావాల్సినటువంటి పవర్కి కావాల్సినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి అందించటం. అలాగే మనకు ఎక్కువగా వాటర్ కావాలి, అది కూడా మనకు వారికి
స్టేట్ నుంచి ఏ విధంగా దాన్ని అందించగలమో అవి డిస్కస్ చేయటం, ఈ యొక్క ప్రొయాక్టివ్ విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉందో, చంద్రబాబు నాయుడు గారి నుండి ఉందో, అందుకోసం ఈవేళ ఇది మనకు అదే కాకుండా మనకి జాగ్రఫికల్గా కూడా మనకి విశాఖపట్నం ఒక మంచి ఏరియా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు 12 దేశాలకు మనం రేపు ఇవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి డేటా ప్రాసెసింగ్ కానీ ఇక్కడ ఇది గేట్వే అవ్వబోతుంది. ఏఐకి సంబంధించి విశాఖపట్నం అనేటువంటిది చాలా రేపు ఫ్యూచర్లో మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్ అనుకున్నాము. 50 సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీస్ విశాఖపట్నం. డెఫినెట్గా అది దీని మూలంగా అనేక పెట్టుబడులు టెక్నాలజీ రంగమే కాకుండా యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, బోల్డ్ అంతమందికి ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ యువత అంతా కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం వస్తానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇంకొక ప్రతిపాదన కూడా గూగుల్ ముందు పెట్టడం జరిగింది. మీరు అండమాన్ నికోబార్ ఇప్పుడు సింగపూర్ నుంచి మీరు తీసుకుంటున్నారు, ఆల్రెడీ అదంతా కూడా చాలా క్లటర్డ్గా ఉంది, చాలా బిజీగా ఉంది. కాబట్టి మీకు జియోగ్రాఫికల్గా మీరు అండమాన్ నికోబార్ కూడా మీరు అక్కడ కూడా ఏఐ హబ్ కానీ మీరు పెట్టినట్లయితే అక్కడి నుంచి ఈ యొక్క 12 దేశాలకి ఇవ్వటమే కాదు, మయన్మార్ కూడా మీరు ఇవ్వగలుగుతారు. అక్కడి నుంచి మనకు ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే మనం 7 సిస్టర్స్ అంటామో ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ యొక్క నెట్వర్క్ వెళ్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి హైవే రోడ్ కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కానీ మీరు ఇది కూడా జోడించినట్లయితే డిజిటల్ కనెక్టివిటీ కూడా ఆ రాష్ట్రాలకి, ఎందుకంటే అది చోక్ అయి ఉంటుంది మనకు ఒకసారి చూసినట్లయితే ఆ 7 రాష్ట్రాలకు కూడా ఇది అందుతుంది అని కూడా అడగటం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క లాభం. ఏదైతే ఎన్డీఏ కూటమి ఇవాళ ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అని ఏదైతే చెప్తున్నారో దాంట్లో భాగం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలి. అప్పుడే ఇది ఈ యొక్క మనం అనుకున్న లక్ష్యాలు మనకి నెరవేరుతాయి. కాబట్టి ఆ దిశగా కూడా ఇవాళ జరిగింది మనకు. ఎందుకంటే చాలా సంతోషించదగినటువంటి విషయం మన రాష్ట్రంలో కూడా అది మన రాష్ట్రంలో అవ్వటం, మన రాష్ట్ర యువతకి ఉపయోగపడటం. కాబట్టి ఇది ఫ్యూచరిస్టిక్గా ఆంధ్రప్రదేశ్కి అనేక వనరులు ఉన్నాయి. మనకి సముద్ర తీరం ఉంది, సహజ వనరులు ఉన్నాయి, మినరల్ వనరులు ఉన్నాయి, అన్నిటికీ మించి మేధోశక్తి ఆ యొక్క మానవ వనరులు ఉన్నాయి. కాబట్టి కేంద్రము ఒక ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా గూగుల్ రావటం ఒక శుభ పరిణామం. భవిష్యత్తులో ఇది మరిన్ని డేటా సెంటర్స్ రావటానికి కూడా అవకాశం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.